జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అయితే అర్హులైన తమకు రేవంత్ ప్రభుత్వం ఇల్లు కేటాయించకపోయారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య ఇందిరమ్మ ఇళ్లను ఇతరులకు కేటాయించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, ఇటు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు అయితే ఆందోళనకు దిగారు. సో మొత్తానికి అయితే అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు, ఇష్యూ ఏంటి ఇందిరమ్మ ఇళ్ల గురించి? అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను పంచినటువంటి పరిస్థితి అంతటా కూడా కనిపిస్తా ఉంది. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి అంశమే. అంటే ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఆందోళన చేయడం మాకు కనిపిస్తుంటుంది. మంజూర్ నగర్ సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికీ కేటాయించని సందర్భమే మొన్నటి వరకు మాకు కేటాయించాలని అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో ఇవాళ ఆ ఇండ్లకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి సందర్భం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఇండ్ల నిర్మాణం పూర్తయినటువంటి సందర్భంలో 2023లో పంచాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల పాటు కాలయాపన చేస్తూ అప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసినటువంటి సందర్భం. అంటే ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే వారి విషయంలో మరొకసారి అధికారుల ద్వారా క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఆందోళన చేసేటువంటి లబ్ధిదారులు కూడా మేము అర్హులం, మమ్మల్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మమ్మల్ని లబ్ధిదారులుగా గుర్తించారు, మమ్మల్ని ఎంపిక చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే క్రమంలో ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి లబ్ధిదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ భూపాలపల్లిలోని ఇల్లందు క్లబ్ లో పోలీస్ బందోబస్తు మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంచడం. అంటే పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అదంతా కూడా పేద ప్రజలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక సంకల్పంతో బీఆర్ఎస్ సర్కార్లో తీసుకున్నటువంటి సందర్భంలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ హయాంలో కట్టించినది కాదు, అప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసినటువంటి పరిస్థితి. అంటే పోలీస్ బందోబస్తు మధ్య ఆ ప్రక్రియ కొనసాగించడం అంటేనే ఏదో అవకతవకలకు పాల్పడ్డట్టు ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళు సూచించిన వాళ్ళ పేర్లు ఇలాంటి అంశం ఏదో జరిగి ఉంటుంది కాబట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారన్నటువంటి అంశాన్ని లబ్ధిదారులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఇండ్లను పంపిణీ చేయక 2 సంవత్సరాలు తాత్సారం చేశారు, పేద ప్రజలను ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం కనిపించింది. ఇవాళ లబ్ధిదారులంతా కూడా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు, మమ్మల్ని ఎందుకు ఎంపిక చేయలేదు, కారణం చెప్పాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే అక్కడ చేస్తున్నటువంటి పోలీసులు ఆ ఆందోళన చేస్తున్నటువంటి లబ్ధిదారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇందిరమ్మ ఇండ్ల కోసం హైకోర్టు వరకు రిట్ పిటిషన్లు దాఖలయ్యే పరిస్థితి కూడా మనకు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కనిపిస్తా ఉన్నది. ఒక మహిళ కూడా ఇటీవల రిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి. అధికారులు అన్యాయం చేస్తున్నారని ఒక మహిళ కోర్టు మెట్ల అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇలాంటి లబ్ధిదారుల ఎంపిక విషయంలో పూర్తిగా పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి అంశం భూపాలపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గర పూర్తిగా మంజూర్ నగర్ సంబంధించినటువంటి ఇండ్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో మరొకసారి పునరాలోచించాల్సినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి లబ్ధిదారులను వెంటనే విడుదల చేయాలి.
పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి, అధికారులు ఆ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి సూచన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తరఫున నుంచి కూడా మనకు సమాచారం అవుతుంది. పూర్తిగా లబ్ధిదారుల ఎంపిక విషయంలో పారదర్శకత పాటించాలన్నటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.